మాట్లాడాలా వద్దా అనుకునే టాపిక్లలో ఒకటి ఊరికే అట్లా కొద్దిగా అంటున్నట్టు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను మొన్న ఒక జర్నలిస్ట్ కలిసినప్పుడు, మా ఊరికి సంబంధించిన జర్నలిస్ట్ కలిసినప్పుడు మాట్లాడుతూ ఉండే ఎట్లా ఉంది పొలిటికల్ సినారియో అంటే, ఆయన ఏమన్నాడంటే సార్ మంచిగా కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది, మన రైల్వే స్టేషన్ దగ్గర మంచి కొత్త కడుతుర్రు, ఇంకా కొత్త మెడికల్ కాలేజ్ వచ్చినాయి, అవన్నీ వచ్చినాయంటే మరి ల్యాండ్ కబ్జాలు ఉంటాయి కదా, మరి దాని గురించి ఏంటంటే అవన్నీ వదిలిపెట్టాలి సార్ అంటాడు. అంటే ఈ అమ్మ నాకు మస్తు అనిపించింది అన్నట్టు. అంటే కబ్జాలు ఒక సైడ్ చేసేటోళ్ళు చేయొచ్చు, కాకపోతే ఆన్ ద అదర్ సైడ్ మంచి పనులు చేస్తే మంచిదే. అంటే మరి నీ ల్యాండ్ కబ్జా చేస్తే అప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు అని లోపల నుంచి అందాం అనుకున్నా. అండ్ ఈ మధ్యలో మా ఫ్రెండ్ ఇంకొక ఆయన కలిసిన అన్నట్టు ఎక్కడ హైదరాబాద్లో ఈ మధ్యలో ఏమైనా కొన్నారంటే ఒక ల్యాండ్ కొన్నారా, ఒక ఎమ్మెల్యే అంట, వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసిండ్రు మొత్తం ఆ ప్లాట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని ప్లాట్స్ వాళ్ళ పేరు మీద చేస్తేనే దాన్ని ముందుకు పోయేటట్టు చేస్తామంటున్నారు. అంటే అమ్మ ల్యాండ్ కబ్జాలు మా ఊర్లో కూడా కాదు, మా ఊర్లకి సంబంధించిన పొలిటీషియన్స్ వచ్చి మరి ఏదైతే ఉందో హైదరాబాద్లో కూడా కబ్జాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు అంటున్నారంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది అన్నట్టు. గ్రేట్ అనిపించడం ఏముందంటే మన అంతే అందరూ గ్రేట్గానే చూస్తుంది దాన్ని. మరి ల్యాండ్ కబ్జాలు చేసే వాళ్ళు కూడా గొప్పలు. అండ్ ఇంకా రీసెంట్గా సేమ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పొలిటీషియన్ వాళ్ళ వైఫ్ చాలా మంచిదండి, మంచి పనులు చేస్తారంటే నేను కూడా ఆలోచిస్తున్నా ఇప్పటి నుంచి ఏంటంటే ఫ్యూచర్లో ఒకవేళ నేను కూడా పొలిటీషియన్ అయితే మా వైఫ్కి చెప్తానట్టు, నేను అన్ని లంగ పనులు చేస్తా, నువ్వు ఒక దిక్కని మంచి పనులు చేయి, అప్పుడు జనాలు పిచ్చోళ్ళు కాబట్టి నేను చూసి ఓటేస్టోళ్ళు ఉంటారు, వీళ్ళు లంగ అయినా కూడా నాకు కూడా పైసలు ఇస్తారని చెప్పి ఓటేస్టోళ్ళు ఇంకో దిక్కుంటారు, మనం గెలవచ్చు అని చెప్పి ఫ్యూచర్లో మంచి ప్లాన్ చేసుకుంటారు. నేను కూడా కొద్దిగా మీరు కూడా ఎవరన్నా ల్యాండ్ కబ్జాలు చేసేటోళ్ళు కొద్దిగా మనం అందరం కలిసి చేద్దాం. ఇప్పుడు నేను చెప్పిందంతా కేవలం కల్పితం మాత్రమే, నా ఊహల్లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ని పెట్టుకొని అనుకున్నా. కానీ మీకు ఒకవేళ సిమిలారిటీస్ ఏమైనా కనిపిస్తే మాత్రం అవన్నీ మీ కల్పనలే తప్పితే నేను ఎవరిని ఉద్దేశించిన మాటలు కాదు. ముఖ్యంగా రూలింగ్ పార్టీకి ఎమ్మెల్యేకి సంబంధించి అయితే కానే కాదు, ఇది జస్ట్. అండ్ ఇంకా ఒక స్టెప్ ముందుకేసి ఇదంతా ఏఐ, నేను కాదు, ఏఐ మాత్రమే చెప్తుంది.